అది పూర్తిగా మహిళలందరూ కూడా ష్యూరిటీ లేకన్నా ఒక 9,000 కోట్లు ఈ సంవత్సరం బ్యాంకుల ద్వారా వారికి రుణాలు ఇవ్వటం జరుగుతూ ఉంది. అండ్ రీపేమెంట్ కూడా 97-98% ఉన్నది. అందుకని ఆర్థికంగా వారు దీని అవసరాన్ని గుర్తించి మహిళలు వాటిల్ని ఏ విధంగా లాభపడవచ్చు అని వారు చేయటం జరుగుతూ ఉంది. అది ప్రభుత్వానికి ఈ సంవత్సరం 470 కోట్ల రూపాయలు మనం చెల్లించడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఈ మధ్య కాలంలో జరిగినటువంటి మీటింగ్లో చాలా సందర్భాల్లో మీరు చెప్పారు, ఆంధ్రప్రదేశ్ మహిళలు భారతదేశంలోకెల్లా అత్యంత శక్తివంతమైన మహిళలుగా. ఎందుకు ఈ విధంగా రాష్ట్ర మహిళల్ని మీరు అభివర్ణిస్తున్నారు? దేశంలో శక్తివంతమైన మహిళలే కాదు, చాలా తెలివైన మహిళలు అనేది పేర్కొంటా ఉన్నాను. ఎందుకంటే దేశంలో మూమెంట్ ప్రతి దగ్గర ఉన్నది. 22,000 కోట్లు దేశంలో బ్యాంకర్స్ అంతా ఇస్తే మన రాష్ట్రంలోనే 9,000 కోట్లు మనం తీసుకోవటం జరుగుతుంది. ష్యూరిటీ లేకన్నా వారు 9,000 కోట్లు వాళ్ళు ఇస్తున్నారంటే బ్యాంకర్స్కు ఎంత నమ్మకం కలిగగలిగారు ఈ గ్రూప్స్ అని. బ్యాంకర్స్ ఎందుకు ఇస్తున్నారు? వెనక్కి కడుతున్నారు కాబట్టి ఇస్తున్నారు. వేరే వాళ్ళకి నీకో నాకో వేరే వాళ్ళకి మనం అప్పుకు పోవాలంటే ష్యూరిటీకి అడుగుతారు, లేకనంటే మోటర్గేజ్ అడుగుతారు, ఇవన్నీ ఉంటేనే ఇస్తారు. అటువంటిది ఒక నమ్మకం ష్యూరిటీ లేకుండా 9,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం వారికి అందజేసేదానికి ఒక టార్గెట్గా పెట్టుకొని చేయటం జరుగుతూ ఉంది. ఇది పెద్ద ఎత్తున మనం రాష్ట్రంలో ఉన్న మహిళలు దేశంలోనే ముందడుగులో ఉన్నారు. నేనైతే ప్రధానమంత్రి గారికి సోనియా గాంధీ గారికి నేను కోరాను, ఏ విధంగా రైతులకు 7% మీరు వడ్డీ ఇస్తున్నారో అదేవిధంగా మహిళలకు కూడా మీరు 7%కి ఇవ్వాలి. ఇప్పుడైతే 12%, 13% ఉన్నది మహిళలకు. ఈ 7% ఇస్తే ఈ రాష్ట్రంలో మనం వడ్డీ కూడా ఇంకా తగ్గించేదానికి ఆస్కారం ఉంటుందని కూడా నేను కోరటం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు 1,00,000 రూపాయలు లోన్ తీసుకుంటే వాళ్ళలో వాళ్ళు వడ్డీలకి ఇచ్చుకుని తిరిగి కట్టకపోవడం మూలాన మళ్ళీ బ్యాంకర్స్ వాళ్ళతో కోఆపరేట్ చేయకపోవడం ఇలాంటివన్నీ మనము చూసాం. 1 కోటి మంది మహిళలు రుణాలు తీసుకుంటున్నారు. ఈ 1 కోటి మందికి కూడా ప్రభుత్వమో ఎవరు కూడా మీరు పలాంటి చేయండి అని చెప్పలేరు. వారు దేంట్లో నైపుణ్యం ఉందో, దేంట్లో వారు చేయగలుగుతారు, దేనికి ఉపయోగించుకోవాలి ఇటువంటిది అనేది వారే ఆ గ్రూప్స్ ఆ ఇండివిజువల్స్ డిసైడ్ చేసుకోవాలి. కానీ ఒకటి మీరు ఇక్కడ గమనించాలి, రీపేమెంట్ కరెక్ట్గా చేస్తున్నారు. వారికి ట్రైనింగ్ ఇచ్చి వారికి దేంట్లో లాభం వస్తుంది, వారు ఏమి చేయగలుగుతారు, వారి కుటుంబాన్ని ఒక పక్క పోషించుకుంటూ కుటుంబాన్ని చూసుకుంటూ ఏ కార్యక్రమంలో దీన్ని ప్రొడక్టివ్గా పెట్టగలిగితే వాళ్ళకి రిటర్న్స్ వస్తాయనేది గైడెన్స్, ట్రైనింగ్ ఇవన్నీ ఇవ్వటం జరుగుతూ ఉంది. దీనికి ఇంకా నెక్స్ట్ 2-3 ఇయర్స్ ప్రభుత్వం నుంచి బ్యాంకర్స్ నుంచి బాగా సపోర్ట్ చేయగలిగితే సెల్ఫ్ సఫిషియన్సీ ఖచ్చితంగా వస్తుంది. రైట్, ముఖ్యమంత్రి గారు మీరు స్త్రీ నిధి పథకం ప్రవేశపెడతామని చెప్తున్నారు. అయితే ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత స్త్రీ నిధి పథకం ఎంతవరకు మహిళలకు ఉపయోగపడుతుందనే అంశంపై చర్చ కొనసాగుతుంది. చూస్తూనే ఉండండి TV9. ఈ రోజుల్లో 100 రూపాయలకి ఏమొస్తుంది? బంగారం వస్తుందా? అవును, బంగారం. నమ్మకం రాలేదా? అదే ముతూట్ ఫిన్కార్ప్ వారి స్వర్ణ వర్షం. దీంతో మీరు 24 క్యారెట్ల బంగారం కొనొచ్చు సులభమైన వాయిదాల్లో. దీన్ని చూసారా? ఇది నా బంగారం. మరి మీకొద్దా? ఈ నంబర్కి కాల్ చేయండి. స్వర్ణ వర్షం ఒక లోన్ స్కీమ్ మీకోసం సమర్పిస్తోంది ముతూట్ ఫిన్కార్ప్, ముతూట్ పాపచంద్ గ్రూప్ కంపెనీ. లక్షలాది పాటలు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగా. సామ్సంగ్ ఛాంప్ మరియు సామ్సంగ్ ఛాంప్ డ్యూస్ పై మీ ఫోన్ నుండి లాగిన్ చేసుకోండి m.in.samsungapps.com. సాటి లేని పెయిన్ నిపాన్ 3-in-1 మెడిఫ్రెష్. కారణం దీని విశిష్ట యాంటీ బ్యాక్టీరియల్ ఫార్ములా. ఇది వాషబుల్, అందువలన గోడలను శుభ్రంగా సరికొత్తగా ఉంచుతుంది. గోడలలోని హెయిర్ లైన్ క్రాక్లను పూర్తిగా కప్పివేస్తుంది. అంతేకాదు ఇది సాగి భవిష్యత్తులో రాగల క్రాక్లను మాయం చేస్తుంది. పైగా నీరు చొరబడకుండా గోడలను కాపాడుతుంది. ఒక్క బొట్టు నీరు కూడా దీన్ని దాటిపోలేదు. నిపాన్ 3-in-1 మెడిఫ్రెష్ మీ ఇంటిని పిక్చర్ పర్ఫెక్ట్ గావిస్తుంది. నిపాన్ పెయింట్. జరా కాల్ చేయి చెప్తుందిరా బోరి. స్టోరీ ఇలా ముగిసేది కాదు. ERD ఉంటే మొబైల్ యాక్సెసరీస్ లో లీడర్. కొత్త వివెల్ శాండల్ గ్లో, స్వచ్ఛమైన చందనం, రోజ్ వాటర్, మీగడ మరియు యాక్టివ్ ప్రో ఎంతో